A7 న్యూస్ ఆంధ్ర. ముస్నూరు మండల సారథే మనస వారధి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏలూరు, నూజివీడు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముస్నూరు, డిఎఫ్ఓ విజయవాడ మరియు సాగుదారులతో ముఖాముఖి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అటవీ, రెవెన్యూ, సాగుదారుల సమస్యలు పరిష్కరించండి అంటూ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం మరియు రమణక్కపేట సాగుదారులు సంయుక్తంగా ఆర్జీలు దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యార్ల మండల కన్వీనర్ వేముల బక్కయ్య మాట్లాడుతూ, నూజివీడు రెవెన్యూ డివిజన్లో దళిత బహుజనులు భూమి సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్నాయని, సాగులు పట్టాలు ఇవ్వమని చాలా కాలంగా ఆందోళన చేస్తున్న రమణక్కపేట గ్రామం సర్వే నెంబర్ 1234/33లో 1021.14 ఎకరాల గ్రామ సెటిల్మెంట్ రికార్డులో ప్రభుత్వ పోరంబోకు అడవి ఫారెస్ట్ అనే నమోదయి ఉందని, ఇందులో 225 కుటుంబాలు 412.34 ఎకరాలు సాగు అనుభవంలో ఉన్నారని, 567 భూమిని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 4 నోటిఫికేషన్ ఇచ్చారు కనుక అందులో సాగులో ఉన్న వారికి పట్టాలు ఇవ్వలేమని చెప్పారు.